హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. వచ్చేసానండి మరో వంట వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వంట ఏంటంటే దద్దోజనం. ఈ దద్దోజనం అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎట్లా చేసినానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను నైట్ మిగిలిన అన్నంతో చేస్తాను. మీరు గనక వేడి అన్నంతో చేసుకోవాలంటే అన్నాన్ని కొంచెం మెత్తగా చేసుకోండి. అన్నం మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నె అన్నం అయిందనుకోండి, 2 గిన్నెల వరకు పెరుగేసుకోండి. ఆ పెరుగేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలా కలుపుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో పోపుకు చూపిస్తున్నా మీకు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం, సన్నగా తరిగి పెట్టిన అల్లము, ఇంకా ఒక 10 నుండి 12 వరకు మిరియాలు దంచి పెట్టుకోవాలి. ఇంకా పోపు దినుసులన్నీ కూడా రెడీ పెట్టుకున్నా. ఇప్పుడైతే పోపు స్టార్ట్ చేస్తున్నా. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగానే ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. అలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి. ఈ దద్దోజనం ఏంటంటే, ఇప్పుడు పెరుగేసుకొని అన్నం తినమంటే పిల్లలు ఎక్కువ తినరు, కొందరికి పెరుగు నచ్చదు కదా. అలాంటి పిల్లలకు కూడా ఇట్లా దద్దోజనం చేసి పెట్టండి, సూపర్గా తింటారు. మా పాపకు కూడా పెరుగేసుకొని తినుడు ఇష్టం ఉండదు, కానీ ఇట్లా దద్దోజనం చేస్తే మాత్రం మంచిగా తింటుంది అన్నట్టు. అందుకే నేను చేసిన, ఇంకా మీకు కూడా చూపిస్తున్నా. ఇంకా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. ఇందులోకి అల్లం, మిరియాలు మాత్రం కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అల్లం కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 5 నుండి 6 వరకు పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చిన వాటిని వేసిన. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసిన. కరివేపాకు కూడా వేసి దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10-12 మిరియాలని ఇట్లా దంచి వేసుకోండి. ఇంకా ఈ మిరియాలు మాత్రం వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మిరియాలు కూడా కొంచెం ఫ్రై అయిందంటే కథం, మనకైతే పోపు రెడీ అయిపోయింది. ఇంకా ఇంతేనండి. ఈ పోపుని తీసుకెళ్ళి మనం కలిపి పెట్టిన పెరుగన్నం ఉంది కదా, దాంట్లోకి వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. అంతే, కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకున్నామంటే మన దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ దద్దోజనం అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఇది వాటి వీడియో. బాయ్.